హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా మా పూల చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. అసలు అందరూ అంటున్నారు ఉగాది తర్వాత చిక్కుడు చెట్టు ఉంచొద్దు, చిక్కుడు చెట్టు కోసేయండి అంటున్నారు. అసలు చిక్కుడు చెట్టు ఎందుకు ఉంచొద్దు ఉగాది తర్వాత నాకైతే తెలీదు, కానీ అది మాత్రం చాలా పూలు పూసింది, మంచిగా కాయలు కాస్తుంది. అది పీకేయాలంటే నాకైతే కోసేయాలంటే అసలు మనసు ఒప్పట్లేదు. అసలు ఎందుకు పీకేయాలి? అట్లా పీకేయాలనుకుంటే ఇప్పుడు చిక్కుడుకాయలు తింటాం కదా. ఇప్పుడు కూడా మా తోటలలో పండించే వాళ్ళు మొన్ననే పెడితే ఈరోజైతే కాయే కదా కాయలు. వాళ్ళందరూ ఎట్లా తీసుకొస్తున్నారు మన దుకాణంలో దొరకడమైనా మార్కెట్లో అయినా అసలు చిక్కుడుకాయలు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ అడిగితే వాళ్ళు ఏమో అమ్మ నీకు చెప్పలేమంటున్నారు. కానీ నాకైతే ఏదన్నా కానివ్వండి, నాకైతే చిక్కుడు చెట్టు కోసేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకోసం అనేసి నేను చిక్కుడు చెట్టు అట్లనే ఉంచిన. అసలు చాలా పూలు పూసిన చిక్కుడు చెట్లు మంచి కాత కాస్తుంది. దాన్ని పీకేయాలంటే మనసు ఒప్పట్లేదు. అయితే మా మల్లె చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. మేము బయట పండుకుంటాము, సమ్మర్ వచ్చింది కానీ అసలు ఆ నైట్ ఆ స్మెల్కు ఆ పచ్చదనంతో స్మెల్ వస్తుంటే అసలు పూలు అప్పుడప్పుడు ఇప్పుకుంటుంటే ఎంత స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్. ఆ స్మెల్కి అయితే అసలు సూపర్ అనిపిస్తుంది. చూడండి మొత్తం ఎట్లా ఉందో పచ్చగా. మేము రోజు వాటర్ పెడతాం వీటికి, అందుకోసం అనేసి మాకైతే ఫుల్ పూలు పూస్తాయి కనకాంబరాలు. ఊరికి వెళ్దామన్నప్పుడు మాత్రం ఉండవు. అదేందో చిత్రం. చాలా మంది ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారు కదా. అసలు ఊరికి పోదామన్నప్పుడు మన ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నా సరే ఊరికి పోదామన్నప్పుడు మాత్రం ఒక్క పువ్వు పూయాయి, పూసినా అవి మనకు ఉండవు. అదే నార్మల్ టైంలో ఇంటికాడ ఉంటాయి చూసినావా, తెంపడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు పెట్టుకోవాలనిపోయినప్పుడు మాత్రం బొచ్చడి పూలు వస్తాయి. అసలు చాలా మంది ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. ఏదైనా ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, చాలా పూలు కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదో లైట్గా కొన్ని వస్తాయి. అదేం చిత్రమో ఏమో అసలు. చూడండి కనకాంబరాలు అయితే చాలా పూసినాయి. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండే కనకాంబరాల చెట్లు. అసలు పూల కోసమైనా వాళ్ళ ఇంటికి పోవాలనుకునేదాన్ని నేను. అన్ని పూలు పూస్తుండే, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాను. ఏరుకోరు పెట్టుకున్నందుకైతే అసలు కనకాంబరాలు చాలా పూస్తున్నాయి. అసలు నాకు తెంపుకోవడానికి కూడా తెంపాలనిపిస్తలేదు ఫస్ట్. అట్లా చూడడం, నాకు చెట్ల మీద చూడడమే చాలా ఇష్టం పూలని. చూడండి నేనైతే కొన్ని పూలు తెంపుకున్నాను. ఈరోజు తెంపినామంటే మళ్ళీ రాములవారి పండుగ వస్తుంది కదా. మా ఊళ్ళో అయితే రాములవారి పండుగ మేమే చేస్తాం. అయితే ఆ రోజు పెట్టుకోవడానికి మళ్ళీ చాలా పూస్తాయి. మళ్ళీ ఇప్పటి నుంచి అట్లనే ఉంటే మళ్ళీ అన్నీ రాలిపోయి వాడిపోతాయి అనిపించింది నాకు. అందుకోసం అయితే సరే తెంపుదాం, చాలా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే పూలు తెంపుకుంటున్నాను. చాలా అంటే చాలా పూసినాయి. ఇవన్నీ తెంపుకొని ఏం చేసుకోవాలో ఏమో అనిపించింది నాకు. చెట్ల మీద చూస్తే చాలా మంచిగా అనిపిస్తాయి, కానీ తెంచకపోతే మళ్ళీ పండగ వరకు ఉంటావో అనిపించింది. అయితే మా ఇంట్లో చామంతి చెట్టు కూడా ఉంది. చామంతి చెట్లు ఇప్పుడు చాలా వరకు అయితే ఎండిపోతాయి అంటారు. మరి మేము రోజు నీళ్ళు పెడుతున్నందుకో ఏమో ఇంకా ఉంది చామంతి చెట్లు మా ఇంట్లో. చామంతి పూలు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చామంతి చెట్టు, కనకాంబరాలు, మల్లె చెట్టు, సన్నజాజి కూడా ఉంది మా ఇంట్లో. ఇంకా సన్నజాజి పూలు అయితే చెప్పని అవసరం లేదు. ఆ స్మెల్కి మనం ఫిదా అయిపోవాల్సిందే కదా. అసలు పూలు ఉంటే ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ ఆ పూలను చూస్తుంటే అలాంటి లొకేషన్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా పోతాయి అనిపిస్తుంది. ఒక్కరికి ఒకలాంటి ఫీలింగ్ అది. అంటే కొందరికి మంచి ఫుడ్ తింటే మంచి మూడ్లోకి వచ్చేస్తారు, కొంతమంది మూవీస్ చూడడం అలాంటివి అనిపిస్తుంది. నాకైతే ఇట్లా మల్లెపూలని ఇలాంటి మంచి స్మెల్స్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ బోర్ కొట్టినప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు అయితే నేను చెట్లను మొత్తం క్లీన్ చేస్తాను. చెట్లలో ఉన్న చెత్త మొత్తం, అంటే పిల్లలు ఏమైనా స్నాక్స్ తిన్నప్పుడు ఇట్లా చెట్లలో చీదారం చేస్తారు. అయితే నేను 20 డేస్కి ఒకసారన్నా క్లీన్ చేస్తాను అది. చూడండి మాకు ఎన్ని పూలు వచ్చినాయో. అసలు అన్ని పూలు అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడడానికి మస్తు అనిపించింది, కానీ అల్లడమే చాలా కష్టము. ఎందుకంటే ఇట్లా వెళ్తే అల్లి పెట్టుకోవాలనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం కాబట్టి అల్లాలన్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించదు. సరే తెంచాం కదా, అల్లుకోవాల్సిందేగా, అల్లుకొని పెట్టుకోవాలి. సర్లేండి, ఏం చేద్దాం. ఇంకా ఉంటేనేమో ఒక బాధ పూలు, లేకుంటేనేమో ఒక బాధ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.